గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం 5th క్లాస్ సైన్స్ చెప్పుకుందామా. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను నేను? యూరినరీ సిస్టమ్. ఈ యూరినరీ సిస్టంలో పార్ట్స్ ఏంటమ్మా? ఆల్రెడీ ఇది యూరినరీ సిస్టమ్ అని చెప్పాను కదా. ఈ యూరినరీ సిస్టంలో ఏముంది? రెనల్, ఇక్కడ చూడండి, రెనల్ వీన్, రెనల్ ఆర్టరీ, కిడ్నీస్, యూరిటస్, యూరినరీ బ్లాడర్, యూరెత్రా, ఇవి ఉన్నాయి. కిడ్నీస్ ఏం చేస్తాయి? కిడ్నీస్ ఎన్ని ఉన్నాయి? కిడ్నీస్ ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి కిడ్నీస్? అసలు ఇవి రెడ్ కలర్ బీన్ షేప్లో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? బ్యాక్ బోన్కి అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి. ఆల్ ద బ్లడ్ ఇన్ ద బాడీ ఎంటర్స్ ద కిడ్నీ త్రూ ద renal artery. It is the large artery which gets divided into smaller ones inside the kidney. ఓకే, ఈరోజు మనం ఆర్గాన్స్ ఇన్ ఎక్స్కర్షన్ గురించి చెప్పుకున్నాం. అసలు ఎక్స్కర్షన్ అంటే ఏమనుకున్నాం? ఎక్స్కర్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎక్స్కర్షన్? ఎక్స్కర్షన్ అంటే ఏంటి చెప్పాలి. ఎక్స్కర్షన్ ఆల్రెడీ నేను ఎక్స్కర్షన్ గురించి చెప్పాను. The process of removal of metabolic waste. The process of removal of metabolic waste is called excursion. ఇది excursion అంటే ఇది. The process of removal of metabolic waste is called excursion. What is metabolic waste? అసలు metabolic waste అంటే ఏంటి? ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్ చెప్పుకునేటప్పుడు మెటబాలిక్ వేస్ట్ 4 టైప్స్గా చెప్పుకున్నాం. ఏంటవి? యూరియా, సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకేముంది? యూరియా, సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్. దీస్ ఆర్ మెటబాలిక్ వేస్ట్. ఇవి ప్రాసెస్లో మెటబాలిక్ వేస్ట్ అంతా బయటికి రిమూవ్ చేయడాన్ని ఎక్స్కర్షన్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్గాన్స్ ఇన్ ఎక్స్కర్షన్. మీరు పేజ్ నెంబర్ 56 తీయండి అమ్మా. The other organs are systems that help in removing waste from the body are lungs, liver and skin. Lungs, liver, skin. కిడ్నీ కూడా యూజ్ అవుతుంది. ఇవేం చేస్తాయి? వీటిని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతాయి అంట. ఏంటవి? లంగ్స్, లివర్, స్కిన్. లంగ్స్ ద్వారా ఏమొస్తుంది మనకి? కార్బన్ డైఆక్సైడ్. లివర్ నుంచి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్కిన్ నుంచి మనకి వాటర్ వస్తుంది స్వెట్ ద్వారా, అవేంటో తెలుసుకుందాం. లంగ్స్ ఆల్రెడీ మీరు 4th క్లాస్ చదువుకున్నారు కదా. లంగ్స్ చూడండి. లంగ్స్ త్రూ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లంగ్స్ ఈజ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది? రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ఏంటి?
అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తుందా? అది ఎక్కడ జరుగుతుంది? ప్లాంట్స్లో జరుగుతుంది. కానీ ఇక్కడ లంగ్స్లో జరిగే రెస్పిరేషను ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిమూవ్ చేస్తుంది. దే ఆల్సో హెల్ప్ ఇన్ ఎక్స్కర్షన్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ అవర్ బాడీ. ఇది ఏం చేస్తుందంట? బాడీలో ఉండే వేస్ట్ని బయటికి పంపిస్తుందంట. ద లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ క్యారీడ్ బై బ్లడ్ టు ద లంగ్స్. ఎక్కడ క్యారీ చేస్తుంది? బ్లడ్ క్యారీ చేస్తుందంట. ఏం క్యారీ చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ని క్యారీ చేస్తుంది త్రూ ద లంగ్స్. Carbon dioxide is carried by blood to the lungs. It is removed from the body along with some water vapor during exhaling or breathing through the nose. Exhaling అంటే ఏంటి? Exhaling అదే exhalation అంటే ఏంటి? Take out carbon dioxide, that means exhalation. Exhalation అంటే ఈ ఎక్సహలేషన్ అంటే ఏం చెప్పాం? టేక్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఈ లంగ్స్ ఏం చేస్తుంది? రెస్పిరేషన్ అనే ప్రాసెస్ ద్వారా బ్లడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్హలేషన్ ద్వారా బయటికి రిలీజ్ చేస్తుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎయిర్. ఈ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది కదా లంగ్స్. నెక్స్ట్ లివర్. Liver. Okay. Liver is another important organs in excursion. ఈ excursion లో liver అనేది కూడా ఒక important part అంట. The function of liver is purifying the blood by removing toxins. ఏం ప్యూరిఫై చేస్తుంది? liver. Purify the blood by removing toxins. Toxins అంటే ఏంటమ్మా? విష పదార్థాలు. టాక్సిన్స్ బ్లడ్ని ప్యూరిఫై చేసి టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది. డ్రగ్స్ అండ్ బార్న్ అవుట్ రెడ్ బ్లడ్ సెల్స్ ఫ్రమ్ అవర్ బాడీ. ఇంకా ఏం చేస్తాయి డ్రగ్స్? ఇప్పుడు మనం తీసుకున్నాం, కొన్ని మెడిసిన్స్ తీసుకుంటాం. ఆ మెడిసిన్స్ వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. వాటిని కూడా ఏం చేస్తుంది? అది బ్లడ్లో నుంచి రిమూవ్ చేస్తుంది. ఇది కూడా ఎక్స్కర్షన్లో ఇంపార్టెంట్ పార్ట్. లివర్, లంగ్స్ ఇంపార్టెంట్, లివర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మనం రెస్పిరేషన్ చదువుకున్నాం 4th లో. ఆ రెస్పిరేషన్లో మనం ఏం చేస్తాం? ఆక్సిజన్ తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? ఆక్సిజన్. తీసుకున్నాం. ఏ బయటకు వదులుతున్నాం? కార్బన్ డైఆక్సైడ్. వదులుతున్నాం బయటకి. ఈ ఎక్సలేషన్ ఇన్హలేషన్ అనేది రెండూ జరుగుతుంది. ఈ రెండూ జరుగుతున్నప్పుడు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మాస్క్ పెట్టుకుంటున్నాం. ముక్కుకి నోటికి. ఈ మాస్క్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? లోపలికి తీసుకుంటున్నాం. అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రెండు లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి అవసరం ఉన్నంతసేపు వరకే మాస్క్ అనేది యూజ్ చేయాలి. రిమైనింగ్ టైంలో మాస్క్, ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ యూజ్ చేయవసరం లేదు. బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే మాస్క్ని యూజ్ చేయండి. లేకపోతే ఈ కార్బన్ డైఆక్సైడ్ కూడా లోపలికి వెళ్ళిపోయి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ కంపల్సరీ బయటికి వెళ్ళిపోవాలి, ఆక్సిజన్ మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఓకే, తర్వాత లివర్. ఇది ఏం చేస్తుంది? ప్యూరిఫై ద బ్లడ్ బై రిమూవింగ్ టాక్సిన్స్.
ఇది బ్లడ్ని ప్యూరిఫై చేసి దాంట్లో ఉన్న విష పదార్థాలు ఏవైతే ఉంటాయో రెడ్ బ్లడ్ సెల్స్ వాటిని బయటికి పంపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ స్కిన్. స్కిన్లో కూడా రెడ్ కలరు, వైట్ కలరు, బ్లూ కలరు నర్వ్స్ ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ ఇది. ఆర్టరీస్ ఉంటాయి కదా, ఆర్టరీస్. ఓకే, ఇదేంటో చూద్దాం. స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్టర్నల్ ఆర్గాన్. ఎక్స్టర్నల్ ఆర్గాన్ లార్జెస్ట్ ఎక్స్టర్నల్ ఆర్గాన్. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలమ్మా, ఇంటర్నల్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఆర్గాన్స్. ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే మన బాడీ లోపల ఉండేవి, ఎక్స్టర్నల్ అంటే మన బయటకు వైపు ఉండేవి. ఇంటర్నల్ అంటే లోపల ఏమున్నాయి? బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, రిమైనింగ్ ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గాన్స్. ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఏంటి? ఐస్, హ్యాండ్స్, స్కిన్, లెగ్స్. దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. స్కిన్ ఆల్సో లార్జెస్ట్ ఎక్స్టర్నల్ ఆర్గాన్. అంటే స్కిన్ మన బాడీ మొత్తం ఉంది కాబట్టి అది లార్జెస్ట్ ఎక్స్టర్నల్ ఆర్గాన్. ఇట్ ఆల్సో యాక్ట్ యాజ్ అన్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్ బై రిమూవింగ్ ఎక్సెస్ సాల్ట్, యూరియా. ఇది ఏమేమి బయటకు పంపిస్తుందంట? సాల్ట్స్ని, యూరియా, ఇంకా ఏం పంపిస్తుందంట? అండ్ యాసిడ్స్. అండ్ యాసిడ్స్ ఆల్రెడీ మన బాడీలో మనం 4th క్లాస్లో చెప్పుకున్నాం. డైజెస్టివ్ సిస్టమ్ చెప్పుకున్నప్పుడు ఆ డైజెస్టివ్ సిస్టంలో స్టమక్లో కొన్ని జ్యూసెస్ రిలీజ్ అవుతాయి అని చెప్పాం, యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఆ యాసిడ్స్ కూడా కొన్ని రిమైనింగ్ ఏమైనా ఉంటే స్కిన్ ద్వారా మనకి స్వెట్ రూపంలో బయటికి వచ్చేసింది. ఏమేమి వస్తాయి? సాల్ట్, యూరియా అండ్ యాసిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్ ఫ్రమ్ అవర్ బాడీ. స్వెట్ రూపంలో మన బాడీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. స్వెట్ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్. ఈ స్వెట్ అనేది ఎలా వస్తుందంట? ఎలా తయారవుతుందంట? వాటర్, సాల్ట్. వాటర్, సాల్ట్తో ఏర్పడుతుందన్నమాట. ఇదేనా వాటర్, సాల్ట్. యూరియా బయటకు వస్తుంది. ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ త్రూ ద టైనీ హోల్స్ కాల్డ్ పోర్స్ ఫౌండ్ ఇన్ ద స్కిన్. ఆల్రెడీ మన స్కిన్ పైన చిన్న చిన్న రంధ్రాల్లా కనిపిస్తాయి. స్కిన్ మీద హెయిర్ ఉంటుంది చూడండి, ఇక్కడ హెయిర్ వేసాను. మన స్కిన్ మీద మీరు అబ్జర్వ్ చేసుకోండి, హెయిర్ కనిపిస్తుంటే ఆ హెయిర్లో ఉన్న చిన్న చిన్న టైనీ హోల్స్లో నుంచి మనకి స్వెట్ అనేది బయటకు వస్తుంది. అసలు స్వెట్ దేని వల్ల తయారవుతుంది? వాటర్, సాల్ట్స్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిమూవ్ దీస్ వేస్ట్ బట్ ఆల్సో హెల్పింగ్ ఇన్ ద రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్. మన బాడీ టెంపరేచర్ని బట్టి ఇది బయటికి వస్తుంది. ఇప్పుడు మనకి ఎండగా ఉందనుకోండి, బాగా స్వెట్ ఎక్కువ పడుతుంది. అదే కూల్గా ఉందనుకోండి స్వెట్ ఎక్కువ పడదు. ఆ స్వెట్ వచ్చినప్పుడు అంటే టెంపరేచర్ని బట్టి ఈ స్వెట్ అనేది రిలీజ్ అవుతుంది. Thus our body get rid of harmful waste products and toxins through the process of exertion. ఈ ఎక్సెషన్ ద్వారా ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే మన బాడీకి అవసరం లేనివి అన్ని స్వెట్ రూపంలో బయటకు వస్తాయి. If these wastes are not removed from our body, the toxins will collect in our body and causes many diseases. ఈ టాక్సిన్స్ అంటే స్వెట్, ఇప్పుడు టాక్సిన్స్ అంటే విష పదార్థాలని చెప్తున్నాం కదా, బ్లడ్లో నుంచి వచ్చేవి, అలాగే మన బాడీలో సాల్ట్, యూరియా, యాసిడ్ నుంచి వచ్చేవి. ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోవాలి. రిమూవ్ అవ్వకపోయినట్టు అంటే బయటికి వచ్చేయాలి. బయటికి రాకపోతే ఏం జరుగుతుంది? మనకి అనేక రకాలైన డిసీజెస్ వస్తాయి అన్నమాట. తర్వాత బాక్స్లో ఉంది చూడండి. టు ఎన్ష్యూర్ దట్ అవర్ ఎక్స్క్రెటరీ సిస్టమ్ ఫంక్షన్ ప్రాపర్లీ వీ నీడ్ టు. మన ఎక్స్క్రెటరీ సిస్టమ్ ఫంక్షన్ ప్రాపర్గా జరగాలంటే మనకి ఏం కావాలి? టేక్ ఏ హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. మనం ఏం తీసుకోవాలి? బ్యాలెన్స్డ్ డైట్, మంచి ఆహారం తీసుకోవాలి. తర్వాత డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్లూయిడ్స్. ఎక్కువ వాటరు, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ అంటే ఏంటి? జ్యూసెస్ కానీ ఇంకా ఏవైనా ఎక్స్ట్రా, మజ్జిగని, బటర్ మిల్క్, అలాగే ఫ్రూట్స్,
ఫ్రూట్ జ్యూసెస్, డ్రింక్స్ అంటే ఆ కూల్ డ్రింక్స్ కాదమ్మా, ఇంకా రకరకాలవి ఉంటాయి అవన్నమాట. తర్వాత రెడ్యూస్ కన్జంప్షన్ ఆఫ్ టీ, కాఫీ అండ్ ఎరేటెడ్ డ్రింక్స్. ఇవేటిని తగ్గించుకోవాలి? టీ, కాఫీ తాగడం తగ్గించుకోవాలి. ఎక్కువ హెల్దీ ఫుడ్ని తీసుకోవాలి. వాటర్, ఫ్లూయిడ్స్ ఎక్కువ తాగాలి. అప్పుడు మన ఎక్స్క్రిటరీ సిస్టము బాగా వర్క్ చేస్తుంది. ఓకే.